హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఎలా ఉన్నారు? ఓకే. ఇవాళ మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాం. ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ పేరేంటంటే బంగాళదుంప కుర్మా అన్నమాట. సో, ఈ బంగాళదుంప కుర్మాకి మనకు కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా మేము 4 బంగాళదుంపలు తీసుకొని కుక్కర్‌లో విజిల్స్ రప్పించి ఇలాగా మెత్తగా అయ్యేలాగా చేసుకున్నామండి. సో, ఈ సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి ఆల్రెడీ బాయిల్ అయిపోయిన పొటాటోస్ అనమాట. నెక్స్ట్ ఒక 6 ఉల్లిపాయల దాకా తీసుకున్నామండి. తీసుకొని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఈ కుర్మాకి ఈ ఆనియన్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఒక 8 దాకా పచ్చిమిర్చి అలా పొడుగ్గా చీల్చేసుకున్నామండి. నెక్స్ట్ చిన్న కప్పుడు పెరుగు తీసుకున్నామండి. గుప్పెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 5, 6 ఎండుమిర్చి అలాగా పీసెస్ కింద చేసుకున్నాం. పోపు దినుసులండి, తాలింపు వేసుకోవడం కోసం మనం ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు తీసుకున్నాం. అలాగే అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఇవన్నీ కూడా పోపుకి సిద్ధం చేసుకున్నాం అనమాట. అలానే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడుతుంది, చికెన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఈ బంగాళదుంప కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆనియన్ డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా పోపు దినుసులు ఏవైతే పెట్టుకున్నామో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి వేసిన వెంటనే పచ్చిశనగపప్పును కూడా వేసేస్తున్నామండి. సో, పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు రెండింటిని కూడా కలిపి వేసేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా. సో, వీటిని కూడా ఒకసారి ఇలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, వీటన్నిటిని ఒకసారి ఇలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి, రెడ్, గ్రీన్ పోపు దినుసులు అలాగా. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఏవైతే తీసుకున్నామో ఆనియన్ పీసెస్ వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. సో, ఈ ఆనియన్స్ వేగడానికి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. సో, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని కూడా మనం వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఈ కర్రీ మనకి రోటీ, చపాతీ, పూరి, సో ఈ నెక్స్ట్ బగారా రైస్, వెజ్ బిర్యానీ వీటన్నిటికీ కూడా ఈ బంగాళదుంప కుర్మా బాగా సూటబుల్ అండి. మేము ఇవాళ మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా పూరి చేసుకొని అందులోకి ఈ బంగాళదుంప కుర్మా చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా ఆనియన్ పీసెస్ని మనం ఒక 15 to 20 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. అంటే మనకు కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఎగుతూ ఉన్నప్పుడు కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి అందులోనే. ఈ పసుపు వేయడం వల్ల మనకి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ ఫుల్గా వేసుకోవాలి. ఈ కుర్మా కర్రీకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. సో, ఇలా కుర్మాలో పోపు వేసుకుంటే ఈ పోపు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏవైతే కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసామో ఈ మసాలా కూరకి అవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. సో, అల్లం వెల్లుల్లి, పసుపు ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా బాగా ఆనియన్స్ని కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపిందని 15 to 20 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. క్లోజర్ కంటైనర్తో క్లోజ్ చేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి. సో, 10 to 15 మినిట్స్ తర్వాత మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు. సో, సాల్ట్ యాడ్ చేసుకోవాలి అన్నమాట. తర్వాత 1 స్పూన్ ఫుల్ ఆఫ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాం. గరం మసాలా మేము ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి అలా స్టోర్ చేసుకుంటామండి. సో, ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు మనం ముందుగా ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో పొటాటో పీసెస్ వాటిని కూడా ఈ ఆనియన్ పీసెస్లో వేసి మిక్స్ చేసుకుంటాం. సో, ఈ విధంగా ఒకసారి ఆ మసాలా అంతా ఈ పొటాటో పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఒక 10 మినిట్స్ పాటు మనం ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తామండి. మీరు ఒకటి గమనించారో లేదా, మేమైతే ఇందులో అసలు రెడ్ చిల్లీ పౌడర్, కారం అనేది వాడకుండా, కారం అనేది యూజ్ చేయకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీస్ తోటే ఈ కుర్మా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి గ్రేవీ కన్సిస్టెంట్ అనేది తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని
మళ్ళీ అంతా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. సో మిక్స్ చేసుకున్నాక దీన్ని 5 to 10 minutes క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసుకొని ఉంచేయాలి. సో వాటర్ పోసిన తర్వాత 15 minutes తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలా తయారైందండి. ఇప్పుడు ఫైనల్గా మనం పెరుగు యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల కూడా మనకి గ్రేవీ లాగా అయితే వస్తుందండి. మనం ఏవైతే పూరీస్ చేసుకున్నామో అందులో మంచికి గ్రేవీలా వస్తే బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఒక 2 to 5 minutes అలానే స్టవ్ ఉంచి కలిపి పెట్టుకోవాలి. సో మన పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎలా ఉందో మీకు నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకున్నాం. సో మన ఎమ్మి పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. దీనికోసం మనం గార్నిష్ చేసుకున్నాం చూడండి, ఆనియన్ పీసెస్, లెమన్. ఎందుకంటే ఇది కుర్మా కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కుర్మాని మనం దేంతో టేస్ట్ చేయబోతున్నామంటే ఈ పూరి అండి. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు పూరి చేసుకున్నాం. ఈ పూరీలు మేము ఇన్స్టెంట్గా తెచ్చుకున్నాం. విజయ ఫుడ్స్ గుడ్ ఈట్ అండ్ గుడ్ ఫీల్ అనమాట, చిట్టి పూరీలు. సో ఇవి మేము ఆయిల్లో జస్ట్ డీప్ ఫ్రై చేయగానే ఇలాగా పొంగిని ఇలా పరుపులాగా అయితే ఉబ్బెత్తుగా వచ్చినాయండి. ఇలా ఉబ్బెత్తుగా వచ్చింది అనమాట ఈ పూరి, ఇన్స్టెంట్ పూరి. సో మీకు కూడా కావాలంటే ఇవి అవైలబుల్ అండి, స్మార్ట్లో అవైలబుల్గా ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనం ఈ డిష్ని అయితే మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాం. ఈ పూరీని ఈ కర్రీతో సర్వ్ చేసుకొని తిందామని చెప్పి పొటాటో కుర్మా అయితే ఇవాళ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ విధంగా పూరీలో ఈ కుర్మాని డిప్ చేసుకొని ఈ ఎమ్మి టిఫిన్ని టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉందండి. మనం కారం యాడ్ చేయకపోయినా ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చితో స్పైసీ అయితే బాగా వచ్చింది. అల్లం పేస్టు చాలా చాలా టేస్టీగా ఉంది. సో మీకు కూడా మా డిష్ నచ్చినట్టయితే మేము యూజ్ చేసినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి ఈ డిష్ని ప్రిపేర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇవాళ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. ఇప్పుడు మీ ముందుకి హెల్దీ టిప్ కోసం వచ్చేసామండి. మనం యూజ్ చేసుకునే హెల్దీ టిప్ దేనికంటే షుగర్ తగ్గడానికి, బాడీలో ఉన్న షుగర్ తగ్గడానికి, అలానే మోకాల్లో గుజ్జు పెరగడానికి. ఇది ఏమేం కావాలంటే మనం ఈ టిప్ చేసుకోవడానికి చిన్నవి 2 బెండకాయలు తీసుకున్నాం. అవి ముచ్చుకులు తీసేసుకొని ఇలాగ బెండకాయలు తీసుకున్నాం. తర్వాత 4-5 మిరియాల గింజల్ని పొడిని చేసుకొని తీసుకున్నాం అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు ఈ టిప్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బెండకాయలు 2 కూడా నీటితో శుభ్రం చేసేసుకొని వాటి యొక్క ముచ్చుకు తొలగించేసి ఇలా మధ్యలోకి చీల్చుకోవాలండి. 2 చూడండి ఎలా పొడుగ్గా చీల్చారో. సో ఈ విధంగా చీల్చుకొని వీటిని గ్లాస్ నీళ్లు తీసుకొని ముందు రోజు రాత్రే మనం ఆ 2 బెండకాయల్ని ఇలా గ్లాస్ నీళ్ళల్లో పెట్టేసుకోవాలండి. సో ఉదయాన్నే చూసినట్టయితే మనకి అందులో ఉన్న గమ్ లాంటి పదార్థం ఏదైతే ఉందో అదంతా కూడా ఆ వాటర్లో మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇలా వేసిన తర్వాత చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని నానబెట్టేసుకోవాలి. నైట్ అంతా నానిపోయిన తర్వాత దీన్ని ఉదయాన్నే ఆ 2 బెండకాయల్ని తీసి పాడేసి మనం ఆ వాటర్, సో ఆ బెండకాయలు 2 కూడా తీసేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి ఆ మిరియాల పొడి అన్నీ కలిసేలా కలుపుకొని ఈ వాటర్ని బ్రష్ చేసుకున్న వెంటనే తాగినట్టయితే, ఈ విధంగా మనం ఒక 4 రోజుల పాటు చేసినట్టయితే షుగర్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇంకా మెడిసిన్ మీరు 3 డోసెస్ వేసుకునేది 2 డోసెస్ వేసుకునేది 1 డోస్కి అలా వచ్చి క్రమేణంగా చేసినట్టయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. అలాగే ఈ జిగురు వల్ల మోకాల్లో జిగురు లేని వల్ల పోట్లు రావడం, నొప్పి రావడం, స్వెల్లింగ్ లాంటివి పట్టడం అలాంటివి కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఈ టిప్ మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు కూడా మా హెల్తీ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ టచ్ చేయండి. రేపు పొద్దుట మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.